నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. సమ్మర్ అయిపోయింది ఏముంటుంది, ముఖ్యంగా తెలంగాణ బోనాల జాతర ఆషాఢ మాసం గోల్కొండల బోనాలు స్టార్ట్ కాగానే ఇక ప్రతి సండే ఒక బోనాల పండుగ ఉంటుంది. అక్కడ మా ఫ్రెండ్ తీస్తుండే, ఇటు పలారమ్మండి తీస్తుండే, మా ఫ్రెండ్ గారు తొట్టెలా తీస్తుండని ఎవ్వరికినారు ఈ బోనాల పండుగ. సో ఈ బోనాల పండుగలో ముఖ్యంగా పోతరాజులకు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు పోతరాజులతో సెల్ఫీలు దిగాలనుకుంటారు. సో మనతో పాటు తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ పోతురాజు తల్వార్ శివ ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఎట్లా బోనాల పండుగ వస్తుంది, అంతా ఓకేనా? ఎన్ని వచ్చినాయి ఆర్డర్లు? ఇప్పటివరకు ఆర్డర్లు అంటే ఇక పాత గుళ్ళే 11 గుళ్ళే ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ సంవత్సరం కిందనే బుక్ అయిపోయినా ఒక 20 ఆర్డర్లు ఉన్నాయి. అంటే ఇక మళ్ళీ దొరకడం అన్నట్టు 20 ఆర్డర్లు లాస్ట్ టైమే బుక్ అయిపోయాయి అట్లా. ఓకే. సో మొత్తానికి ఒక్కొక్క ఆర్డర్కి 30,000 వేసుకున్నా కూడా 11 ఆర్డర్లు అంటే 3 లక్షలు 4 లక్షల బిజినెస్. 30,000 కొంచెం మంది ముంచుతారు, కొంచెం మంది లేట్. ఎంతమంది పోతురాజులు ఉన్నారు మీ దగ్గర? ఇప్పుడు 175 మంది ఉన్నారు. దాంట్లోకి అవైలబుల్ గా ఒక 120 మంది అయితే 120 మందికి అన్ని ఫిల్ అయిపోతాయి అందరూ. అంటే వాళ్ళ దిక్కు వచ్చి పట్టుకొని చేసుకుంటారు. ఇప్పుడు నేనేమైనా స్పెషల్ కావాలంటే ఇక్కడ అనుకూలంగా ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకొని. మీ పర్సనల్ టీం ఎంత ఉంది? పర్సనల్ టీం వచ్చేసి 35 మంది. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పోవాలంటే ఆ 35 మంది ఎంబడి అవైలబుల్గా ఉంటారు. ఇక తక్కువ అందరు దూరం ఉంటారు. వాళ్ళు ఇక వాళ్ళ కారణాలు చెప్పుకుంటుంటారు. మెయిన్ టైం అయితే గోల్కొండకు మాత్రం కంపల్సరీ రీచ్ అవుతారు. ఓకే. సో బోనాల పండుగ వస్తుంది కదా, బోనాల పండుగ పోతురాజు చాలా మంది తాయి పోతురాజు వేషం వేస్తుంటారు. ఏం చెప్తారు, ఏమైనా కంట్రోల్ చేస్తారా ఈసారి కంట్రోల్ చేయడం అంటే ఒక విషయం చెప్పాలి. లాస్ట్ ఒక 2 years నుంచి మా సీనియర్ పోతురాలు, మా పోతురా సంఘం గిట, మా ఇంకొక పోతురా ఉన్న పెద్ద మనుషులు గిట, ఇప్పుడు మా దేవరాజ్ కాక, మా విజయ్ కాక, మా చాలామంది ఇంకొక చాలా సీనియర్ పోతురాలు ఉన్నారు. వాళ్ళు గిట కొంచెం మందిని కంట్రోల్ చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొంచెం బెటర్ అనుకుంటున్నా. కొంచెం మంది పోతురాలు తాగి ఆడడం కానీ తక్కువైపోయింది. ఎందుకంటే ఇలా కృషి వల్ల వీళ్ళు చేయడం పట్టుదలతోని మా టీం, మా పోతురా సంఘం టీం కానీ వాళ్ళు చేయడం వల్ల కొంచెము తాగే పోతురాలు, రోడ్ల మీద తాగే పోతురాలు మొత్తం కనిపించకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్లీ మంచిగా ఈ సంవత్సరం ఇంకా బెటర్గా ఉంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా. లాస్ట్ టైం మనం గమనిస్తే గోల్కొండల బోనాలు స్టార్ట్ అయినాక అమ్మవారు బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఉంటుంది. కళ్యాణం రోజు ఊరేగింపు, ఆ రోజు నెక్స్ట్ డే ఊరేగింపు చేస్తారు కదా. నెక్స్ట్ డే ఊరేగింపు చేసినప్పుడు మిమ్మల్ని కూడా పోలీసులు కొట్టిరు, నూకేసిరు. ఎవరు అంటే నూకి పంపించేసారు, తొందరగా అయిపోయింది. అంటే ఇప్పుడు రోజు నైట్ జరిగిన ఇష్యూ వల్ల నైట్ టైంలో తాగి వాళ్ళు గొడవ పట్టుకోవడం, శీషాలు కొట్టుకోవడం అవన్నీ జరగడం వల్ల గొడవలు అవ్వడం, ఆ విషయంలో మళ్ళీ నెక్స్ట్ డే గిட்ட అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ తొందరగా పంపించడం జరిగింది. అక్కడ ఉన్న మా శోసత్తులు ఏంటంటే, అట్లా పంపించకండి, మేళతాళాలతోనే వెళ్ళాలి కదా, ఎందుకు పంపిస్తారు అట్లా అంటే, నైట్ జరిగిన ఇష్యూకి వాళ్ళు రియాక్ట్ అయ్యి తొందరగా పంపించడం జరిగింది. ఓకే. దానివల్ల వాళ్ళు ధర్నా చేయడం, మా శోసత్తులు ధర్నా చేయడం, పోతురాజులు ధర్నా చేయడం వల్ల అక్కడున్న పెద్ద ఎంప్లాయీస్కి కానీ, పోతురా సీనియర్ పోలీసు వాళ్ళకి కానీ నచ్చక వాళ్ళు నూకేయడం, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాంట్లో నన్ను కొట్టడం జరగలే, నెట్టేయడం జరిగింది. నా ఎంబడున్న అబ్బాయికి దెబ్బ తగలడం. ఈ పోతురాజు అంటే ఈ బోనాల పండుగ ప్రతి ఒక్కరు తాగుతారు బోనాల పండుగ అంటే, కానీ చిన్నపిల్లలు రాంగ్ ట్రాక్ ఎక్కుతున్నారు. బోనాల పండుగ ప్రత్యేకంగా తాగి ఇట్లా గోల్కొండ కూలే బల్కంపేటకు వచ్చేసి టీంలు వచ్చి గొడవలు చేసుకుంటాం. వీడియోలు పైన సార్ వైరల్ అయినాయి. పిల్లల పైన ఏం చెప్తారు? ఆ పోర్ల పైన అట్లా గ్యాంగ్ ముంగడ నాగల సక్కన పోతేనే వెనకాల వచ్చే నాగలు చక్కగా వస్తాయి. తల్లిదండ్రులు కరెక్ట్ ఉంటేనే పిల్లలు కరెక్ట్ ఉంటారు. కానీ వాళ్ళు ఇంట్లో కూడా పోవద్దని ఎంకరేజ్ చేయరు కదా. తల్లిదండ్రులు గాలికి వదిలేసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పోయి తాగి గుద్దుకొని పొమ్మంటారా? వాళ్ళు చెప్తారు జాగ్రత్తగా ఉండమని చెప్తారు. పోతే పోయిరారా నాయన, జల్లి పోయిరా అంటారు. ఇప్పుడు నిన్ను ఇట్లా డాష్ కొట్టుకుని పోతే నువ్వు డాష్ కొడతావు, అది ఆడ కొట్లాట అవుతుంది. దాంట్లో సివిల్ పోలీసు వాళ్ళు కానీ మీకోసం దెబ్బ మిమ్మల్ని పంపించేస్తారు, ఊరేగింపు పంపిస్తారు, దాండలం పంపిస్తారు, డీజేలం అందరికి ఎఫెక్టే కదా. అందరికి ఎఫెక్టే. గవర్నమెంట్ కోరేది ఒకటే, ఇట్లా గొడవ చేసేటోళ్ళం ఫస్ట్ సివిల్ నుండి పట్టుకోవడము చేస్తే బాగుంటది. అలా పట్టుకోవడం వల్ల పోతరాలకు కానీ, శోసత్తులకే కానీ, గనాదులకే కానీ, దేవుడు వచ్చేటోళ్ళకి కానీ, దేవునితో భక్తితో అమ్మవారిని కొల్చడానికి వెళ్ళిన వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే దొరికితే పోలీసు వాళ్ళు మాత్రం తీసుకెళ్తారు, కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా చేస్తే బాగుంటది అని చెప్పి నా మనస్ఫూర్తిగా. ఓకే సార్. ముందే పోలీసులు అందరూ కూడా ఈ సంవత్సరం మాత్రం భారీ బందోబస్తు ఉన్నదని తెలుసు. ఇప్పుడు చాలా మటుకు అలా జరుగుతలేవు. జరిగితే గవర్నమెంట్ కాపాడాలి, దాన్ని పై ఎత్తున ఉన్న ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఎంబడి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఏమైతే అంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది.
నిజంగా ఈ బోనాలు పోతురాజులు వేసినప్పుడు చాలా వరకు ఈ గాలిగిరి జోకుతుందా? అన్ని జోక్తాయి అన్న, గాలి జోక్తుంది, అన్ని జోక్తాయి, చేతవాళ్ళు కూడా జోక్తాయి. కానీ దానికి తట్టుకునే కెపాసిటీ ఉండాలి. తట్టుకునే కెపాసిటీ ఉంది అనుకో, నువ్వు ఏం చేసినా నడుస్తుంది. ఓకే. తల్వార్ శివకు కూడా చాలా వరకు ఇట్లా చేతబడి లాంటివి చేసినారు, ఈ బోనాల దాంట్లో డౌన్ ఫాల్ కావాలని చేసినారని విన్నాం. బొచ్చు మస్తు అయితే మళ్ళీ ఎట్లా తిప్పి కొట్టినారు? ఇక అవన్నీ మనం తట్టుకునే శక్తి ఉంది, అమ్మవారు మనకు నీడు ఉంది, మనము నిష్ట నిమ్మలతో చేసుకుంటున్నాము. తల్లిదండ్రులది తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు ఎన్ని ప్రయోగాలు చేసినా గెలుచుకొని వచ్చినా మీ పాటికి అమ్మవారు కూడా గెలుచుకొని తీసుకోబోతుంది. ఆ విషయంలో మాత్రం హార్ట్ఫుల్లీ సక్సెస్ఫుల్ ఉంది. ఓకే. ఏం ఫరక్ పడతలే? ఫరక్ పడని చేస్తాం. ఫరక్ పడితే పరకు పడితే జానేట్ చేస్తాం కానీ అంతే, ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఎవడో చేసిన ఏదో చేసిన అని చెప్పి గాజులు వేసుకొని అయితే ఇంట్లో కూర్చోం. ఓకే. కథం చేసుడు అంటే చేసుడే. ఇవన్నీ ఎదుర్కొంటుండే తల్వార్ శివకు కూడా మంత్రాలు వస్తాయి, చేతబడు విద్య వచ్చి అంటారు మార్కెట్ లో. ఏమంటారు ఇక అనేటోళ్ళు అంటారా అన్న, విద్య కొంచెమైనా నేర్చుకొని ఉండాలి, ఇవన్నీ తట్టుకోవాలి, ఇవన్నీ చేయాలంటే. కానీ చెడు పని చేయడం అయితే నేర్చుకోలే. కానీ నా రక్షణ కోసం, నా తల్లిదండ్రుల రక్షణ కోసం, నా శిష్యుల రక్షణ కోసం, నా ఎంబడి ఉండే కొత్త విద్యార్థుల కోసమైనా ఎవరికైనా వాళ్ళ ఇప్పుడు గురువు దగ్గర పవర్ ఉంటేనే కదా, అరే ఉస్తాద్ దగ్గర పవర్ ఉంది, పన్ను ఏడ్చిండు, పోతరాలను కాపాడుకుంటాడు, మాకేం కాగనీయకుండా మా తల్లిదండ్రులకి బాధ్యతగా మా గురువు ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటాం. మా గురువుకి ఏమైనా వస్తేనే కదా గురువు అంటారు. ఇప్పుడు నాకేమైనా విద్య కానీ ఏదైనా కానీ చిన్న కొంచెం పని వచ్చినా కానీ నా శరీరం కాపాడుకునేంత శక్తి ఉంటే చాలు కదా, నా పిల్లలంబి నేను కాపాడుకోగలుగుతాను. చెడు మార్గంలోకి నేను వెళ్ళా, చెడు మార్గంలోకి నేను వస్తే మాత్రం మంచిగా చేసి కూర్చోబెడతా అంతే. ఓకే. సో ఏదైనా ఎదుర్కొంటారంటారు అయితే? ఎదుర్కోవడం ఏముందన్న, దెబ్బ తగిలితే దెబ్బ తగిలిందని చెప్తాం కానీ దెబ్బ తగలేదని చెప్తామా? ఎదుర్కోవడం అంటే ఇక కష్ట సుఖాలలో ఎన్ని వచ్చినా దాన్ని ఎదుర్కోవడం పోవడమే. ఇక అది కష్టంగా తీసుకుంటే ఇష్టంగా ఏదైనా చేయగలుగుతాం. ఓకే. ఇన్ని గుడ్లకు మీరు పోతరాలు చాలా గుడ్లకి వేస్తారు. హైదరాబాద్ సిటీలో చాలా అమ్మవారి టెంపుల్కి మీరు పోతరాలు వేసినారు కదా. అందరు అమ్మవార్లు పవర్ఫుల్లే, కానీ ఏ అమ్మవారు ఎక్కువ పవర్ఫుల్ అంటే ఏం చెప్తారు? నేనైతే చెప్తా గోల్కొండనే అంట. జలక్ ఇచ్చిన అమ్మవారు, జలక్ ఇచ్చిన అమ్మవారు గోల్కొండనే, జలక్ తెప్పించిన అమ్మవారికి గోల్కొండనే, పూనకం తెప్పించిన అమ్మవారు కూడా గోల్కొండనే. ఇట్లా బూస్ బాంబ్స్ లేచి కూర్చోవాలి అట్లాంటి గుడి. ఇంకో 2-3 ఉన్నాయి. పురాణపూల్ కిషన్ కాకది ఉంది, మళ్ళీ అక్కడ నుంచి వస్తే కార్వాన్ దర్బార్ మైసమ్మ గుడి ఉంది, మళ్ళీ బల్కంపేట ఉంది. ఇట్లా అంటే ఇట్లా చూస్తే ఇట్లా లేచి వాడాలి, అరే వచ్చిందిరా పే మీదకి ఆడినామరా, ఇట్లా కొడితే కాలు ఇట్లా గజ్జ కొడితే ఆడున్న దయ్యం కూడా, పేయిలున్న దయ్యం కూడా పక్క జరిగిపోవాలి. అట్లా ఎనర్జీ లెవెల్స్ ఆ తల్లుల దగ్గర వేస్తే మాత్రం మైత్రిని ఉంటుంది అట్లా. ఓకే. సో మొత్తానికి ఈసారి పోతాలు తాగేసేటోళ్ళకి ఏం చెప్తారు? మాక్సిమం మానేసిరా అని అనుకుంటున్నా. తాగి వేస్తూనే ఉంటారు కానీ ఏడమానేస్తారు. తాగి వేసినా కానీ కనబడరు కొంచెం మంది. ఇక తాగి తిన్నవాడిపోతే మాత్రం పోతరాల వాల్యూ కానీ, పోతరాల ఆ దేవునికి కానీ అన్యాయం చేసినట్టు, ఆయన రెస్పెక్ట్ ని మనము పొడగొట్టినట్టు. పోతరాజుల ఇప్పుడు తాగి అయితే ఎవరైతే వేసలేరు, మాక్సిమం చాలా తక్కువైపోయారు. ఇంకా మార్పు రావాలి, పోతరాలు మంచిగా వేసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను మెప్పియాలి, వాళ్ళ దోస్తుల మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్తో చాలా మంచిగా బకడబంది ఉండాలి. తాగి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు, వాళ్ళు వేరే ఇన్సూరెన్స్లకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ అన్యాయం చేయకుండా మంచిగా ఉండి మంచిగా చేసుకొని ఎల్లకాలం జీవితాంతం గెలవాలి, పోతరాన్ని గెలిపియాలి, మొత్తం తెలంగాణ ఆట ఆడిపియాలి. కానీ డల్లు కావద్దు. పోతరా చేయాలంటే కొంతమంది భయపడతారు, పోతరా చేస్తే ఏషం వేస్తే బతకరు చచ్చిపోతారు అని చెప్పి. నిజమేనా అది? అప్పుడు పూర్వీకుల కాలంలో అంటుండే. ఇప్పుడు కూడా రీసెంట్ గా పోతరా చేస్తే ఎఫెక్ట్ ఉంటది ఏదో ఒకటి ఉంటది, పడితే ప్రాణగండం ఉంటదా? ప్రాణగండాలు అవన్నీ ఏముండయి. పోతరాయేషం వేయాలని నీకు ఇష్టపూర్తంగా ఉంటే మనస్ఫూర్తిగా వేయాలి. పైసల కోసము బల్మిదికి తాగుడు కోసం వేస్తే నువ్వు పక్కది వస్తావు. ఇప్పుడు నువ్వు హైట్కి మంచి పర్సనాలిటీ, నీది బాగుంది పర్సనాలిటీ. ఇప్పుడు నేను పోతరాయేషం దింపినాను అనుకో, ఇష్టంగా రావాలి నువ్వు. ఏదో ఫుల్ బాటలు వస్తుంది వేయొచ్చు, నీకు ఇష్టం ఉందా? దేవుని అమ్మల పైన ఇష్టం ఉందా? ఆ అమ్మకి ఒక తమ్ముడు లెక్క మారాలనుకుంటే నువ్వు ఇష్టపూర్తంగా వేయి. కానీ బల్మితికి నా ఎంకరేజ్మెంట్ కోసము తాగుడు ఫుల్ బాటలు వస్తుంది దారాబాయ్ అంటే, పైసలు వస్తాయి రాబాయ్ ఏదో టైం పాస్కి వేద్దాం దా, పసుపురుతుకొని ఇట్లా ఎగురుదాం దా అంటే అది వేస్ట్. ఆ ఏదో రోజు లత్తి కొడుతుంది, ఆ ఏదో రోజు వండ పెడుతుంది, ఆ ఏదో రోజు నాశనం చేస్తుంది. ఆ దానికి బాధ్యుని కావద్దంటే ఇష్టపూర్తంగా అయ్యి, తాత ముత్తాతల నుంచి వచ్చినట్టు అయ్యి, లేకపోతే తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటాయి, మొక్కుంటాయి. కానీ నువ్వు తాగుడు కోసం, పైసల కోసం, దానికోసం, దీనికోసం, షోక్ కోసం వేసినావు అనుకో, షోక్ పోయి షీక్ అవుతుంది. అంతే, మనిషి మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది అన్న. తిన్నంతసేపే కడుపు వ్యాలు, తిన్నాక కడుపు నొప్పి వచ్చే వస్తువులు కూడా ఉంటాయి. అట్లనే ఇది కూడా వేసుకున్నంతసేపు బాగుంటుంది, వేసి తీసేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. పోతరా దేశం అయిపోయిన తర్వాత మనం స్నానం చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకోవాలి. స్నానం కంపల్సరీ చేయాలన్న. స్నానం చేసినాక మళ్ళీ పూజలు ఇవన్నీ చేసుకోవాలి.
వెయ్యక ముందు కూడా సామాన్ని పూజ చేసుకోవాలి, తీసేసిన తర్వాత కూడా సామాన్ పూజ చేయాలి, స్నానం చేసుకున్న తర్వాత కూడా దేవునికి దండం పెట్టుకొని సామాన్ని పద్ధతిగా పెట్టుకోవడం చేయాలి. అప్పుడు నువ్వు పూర్తాదేశం వేసిన దానికి వర్తుగుంటది, చేసిన దానికి కూడా గౌరవం. డెవలప్ అయినా పూతరా చేయడం వల్ల దినదిన అభివృద్ధి అంటారు కదా, కలిసి వచ్చిందా మీకు? బాగా కలిసి వచ్చింది. ఒక టైంలో మనం ఏం లేకుండే అన్న, ఏదో పూటికి గడపడానికి ఏదో బంద్ చేసుకుంటుండే, నాన్నతో అమ్మతో ఏదో పని చేసుకుంటుండే. నేను చెయ్యని పని అంటూ లేదు. ఇప్పుడు నేను ఒక సెకండ్ మల్లారెడ్డి అనుకో, అంతేనా? ఆ కష్టం నుంచి పాలు పూలు అమ్మినావా? అమ్మలే, నేనైతే వేసిన, ఆయన అమ్మిండు, నేను ఆయన తిన్న పని చేసిన అనుకో. అట్లనే ఇక్కడ అలా చేతిందా ఇలా చేతిందా పాలు వేసుకొని ఏ పేపర్ వేసుకొని సైకిల్ పట్టుకొని బట్టలు ఇక మల్లారెడ్డి 2 తిన్నా అనుకో. ఇక నేను ఆయన అమ్మిండు, నేను పనులు లేక పని చేసిన, అంతే. అట్లా వేసుకొని స్టేజ్కి వచ్చింది. తల్వార్ షో పైన మొన్న రీసెంట్ గా 1-2 years కింద అటాక్ జరిగింది టైంలోనే చంపేయాలనుకున్నారు తల్వార్ షో అని కూడా ఇందా, నిజమేనా? ఇక అట్లాంటి వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు. తిన్నారా దెబ్బలు తిని చావదాకా? ఒక్కటి చెప్తా అన్న, తల్వార్ షో మీద ఇప్పటిదాకా ఎవరు చేసింది లేదు, నేను వేయించుకోలేదు. వాళ్ళు ఒకవేళ ఇష్టపూర్తం కొడతా అంటే 10 నిమిషాలు నించుంటా, వాడిని చాతనైన కాడు కొట్టుకుంటాడు, చాతనైన కాడు కొట్టుకొని పోతాడు. ఏ విషయంలో కొడతాడు, ఎందుకు కొడతాడు? వాని ఇంట్లో నేను ఏమైనా పైసలు తిన్నానా, వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టినానా, వాడిని ఏమన్నా నా శరీరంలో ఉన్న యాక్టివిటీస్తో వాడిని ఏమి ఇబ్బంది పెట్టినానా, ఇబ్బంది పెట్టినట్టు అయితే వాడు సింగల్గా వచ్చి 1 వేర్ చేయాలి. కానీ ఎవరో తెలియని ముక్కుముత్తి తెలియని వాడిని వీడిని ఎగేసి పొగేసి తీసుకొస్తే వాడు గాండుగానే తప్ప మొగడు కాదుగా. ఇప్పుడు నీకు నాకు గొడవ ఉంటే నువ్వే చూసుకోవాలి, పక్కన రెచ్చగొట్టే దానికి వచ్చిర్రు. వాళ్ళకి అర్థమైపోయింది సీన్ సీతారా తప్పు చేసింది ఒకడైతే మేమెందుకు తప్పులో ఇరకాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు అటాక్ చేస్తే గిట్ట నేనేం తక్కువని కాదు, నేనేం గాంధీ తాతని కాదు. ఇంతకుముందు చెప్పిన ఓ పచ్చకడు కొడితే ఇంకో పచ్చకడు ఇంకో చెంప చూపెట్టడానికి, ఒక పచ్చకడు కొడే లోపల నీకు బి నేను ఇచ్చేస్తాను. నేను అట్లాంటి రకమైన మనిషిని, కానీ తన్నులు తినే మనిషిని కాదు. అవన్నీ ఒక టైం ఒక చిన్న గుంజినా ఆ గుంజినా అంటే గిట్లా గుంజినా చాలా పెద్ద 3 ఫీట్లు ఉంటుంది, పెద్దగా ఉంటుంది. తల్వార్ తిప్పే షోకు ఉంది. తల్వార్ తిప్పే దాని తర్వాత తల్వార్ నేర్చుకున్నా. కొట్లాడ కాదు అది, బరాత్ ఆడుకుంటా మిస్ అయిపోయింది. మిస్ అయిందా? మిస్ చేసిరా? మిస్ అయింది. అప్పుడు నేను దాగుండే. తల్వార్ షోకి తల్వార్తో ఎవరైనా గుంజాలని షోక్ కూడా ఉందని చెప్పి మీ వాళ్ళు చెప్పిన మాట నిజం అయితే? తల్వార్తో గుంజాలని పేరు వచ్చిందని చెప్పి అదే పేరుని యూజ్ చేసి గుంజాలని అయితే లేదు. కానీ ఇన్ కేస్ నా లైఫ్ లో ఎవరైనా నాకు భర్త శత్రువు ఎవరైనా మొత్తం నా ఫ్యామిలీని కానీ నన్ను కానీ ఎవరైనా బాగా ఇబ్బంది పెడితే అప్పుడు నా ఏజ్ అయిపోయినాక చేస్తా పని, అంతే. ఇక ఇప్పుడైతే చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యూచర్, నా చెల్లెలను, నా తల్లిదండ్రులను కాపాడుకుంటా. ఖాళీ టైంలో ఇట్లనే బొడ్రాయి పూజలు, బోనాలు, సెటిల్మెంట్ ఇక బెదిరింపులు ఇవన్నీ చేయనీకి. సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ సెటిల్మెంట్ దందాలు అయితే చెయ్యను గిట. ఎందుకంటే నా దినచర్య ఎట్లుందో, నా పొట్ట తిప్పలకి నేను వచ్చిన స్టేజ్ ఏందో నాకు తెలుసు. నేను తిండి నుంచే వచ్చిన, ఏం వస్తా బిల్డింగ్ ఎక్కి రాలేదు, కార్లకి ఏం కుట్టలేదు. నేను తిండి స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి ఆ బాధ్యత నాకు తెలుసు. ఎలాంటి సెటిల్మెంట్ కానీ ఎలాంటి రౌడీజం కానీ నేను వెళ్ళలే, ఆ ఫీల్డ్కి పోయి నేను దిగలే. నేను పసుపు రూసుకునే దాంట్లో దిగిన కానీ బట్టలు చింపుకునే దాంట్లో దిగలే. నేను ఏదో నా దినచర్య ఏందో అమ్మ నాతో పని చేసుకోవడం, ఉండడం, కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ మంచిగా ఉంటే మంచి పోతరాజు గెటప్ వేయాలా, మంచి పేరు రావాలా, మంచి మీరు ఎంకరేజ్ చేయాలా, మొత్తం మళ్ళా మంచిగా చూపెట్టాలా. ఈ వీడియో చూసి పోతరాజేశం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాలాగా గెటప్ వేసే పోతరాలకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకి పోతరాజేశం ఆర్డర్లు ఇచ్చి, వాళ్ళకి తానం వచ్చినప్పటి నుంచి ఫుడ్ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి పోయేదాకా స్నానం చేసే నీళ్ళు ఇవ్వండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. ఒక చుట్టం వస్తే ఎట్లా చూసుకుంటాడో పోయేదాకా ఆ చుట్టం అట్లనే సాగ పంపేదాకా చూసుకుంటే వాళ్ళకి ఒక పాదాభి వందనం. ఎందుకంటే చాలా పొద్దురాలకి బకెట్ నీళ్ళు గిటి ఇయ్యారు, కొంచెం మంచి ఆర్డర్ అయిపోతే పైసలు గిటి ఇయ్యారు, బాటల్ ఇస్తే అయిపోతుందా, దాని నీళ్ళు పోసుకోవాలి, తినే నీళ్ళు పోసుకునే గిటి నీళ్ళు ఇవ్వాలి. శివన్న మాకు పోతురాలు కావాలన్నా, 4 కావాలా, 2 కావాలన్నా, అలాంటి వేళ నీ తరపు నుంచే గానీ ఏదైనా నాకు వస్తే, ఆర్డర్ లేని టైంలో అన్న తరపు నుంచి ఏదైనా పొద్దురాశం వస్తే కంపల్సరీగా నేను తగ్గించే దాంట్లో అన్న పేరు చెప్పడం, ఈ మీడియా పేరు చెప్పడం ద్వారా 10,000 అయితే తగ్గిస్తాను. రైట్, ఓన్లీ 10,000 10,000 చాలన్నా. ఇక మళ్ళీ నేను అది తక్కువ చేసి ఫ్రీగా పోతే మళ్ళీ నాకు కాంటాక్ట్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ తక్కువ అయితే అన్నకు ఫోన్ చేసి ₹1 వేయించుకుంటా. రైట్ రైట్